హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కనుక చూసినట్టయితే మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ టాపిక్ గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే బిఫోర్ యూ రీడ్ కనుక చూస్తే, హ్యావ్ యూ ఎవర్ రీడ్ ఏ కామిక్ బుక్? ఏ కామిక్ బుక్ కంటైన్స్ స్టోరీస్ టోల్డ్ మెయిన్లీ త్రూ పిక్చర్స్. సో కామిక్ బుక్ అనేది మీరు ఎప్పుడైనా చదివారా? సో కామిక్ బుక్లో ఏంటి అంటే స్టోరీస్ అనేవి మెయిన్గా పిక్చర్స్ రూపంలో తెలియజేయబడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ మన లెసన్ వచ్చేసి గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్. గోపాల్ అలాగే హిల్స్ అంటే ఇక్కడ పులస చేప అనమాట. అంటే పులస చేప తెలుసు కదా, దానికంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. కాస్ట్ ఎక్కువ, టేస్ట్ ఎక్కువ. సో ఇలా ఆ ప్రత్యేకత గురించి అందరూ ఈ పులస చేప గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా దేని గురించి కూడా మాట్లాడుకోరు. సో దాని గురించి ఈ గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్ అనే టాపిక్ని మనం చూద్దాం. It was the season for hills of fish. Fisherman could think of nothing but hills of fish. సో అది సీజన్ అనమాట. అంటే పులస చేప మనకి ఎలా అయితే ఒక సీజన్లోనే దొరుకుతుంది కదా, అలాగే ఆ సీజన్ అనమాట. పులస చేప సీజన్ అంతా కూడా పులస గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడున్న ఫిషర్మ్యాన్స్ అందరూ కూడా. ఇంకా దేని గురించి మాట్లాడుకోవట్లేదు అనమాట. ఫిషర్ మాంగర్ సోల్డ్ నథింగ్ బట్ హిల్స్ ఆఫ్ ఫిష్. కమ్ బై ద ప్రైస్ ఆఫ్ హిల్సా ఈజ్ డౌన్ టుడే. అంటే ఆ చేపలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంకా హిల్సా చేపను తప్ప, ఈ పులస చేపను తప్ప ఇంకేమీ అమ్మట్లేదు అనమాట. రండి, ఇవాళ చాలా తక్కువగా ఉంది, ధర తక్కువగా ఉంది, ఇవాళ రండి వచ్చి కొనుక్కోండి అని వాళ్ళు కూడా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా మార్క్స్లో ఇచ్చారు కదా, సో అవి వాళ్ళు చెప్పినట్టుగా అనమాట. నెక్స్ట్ చూస్తే హౌస్ హోల్డర్స్ కుడ్ టాక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్స్ ఆఫ్ ఫిష్. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా పులస చేప గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప ఇంకో విషయం గురించి మాట్లాడుకోవట్లేదు. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా. సో ఎంత కొన్నావు ఆ పులస చేపని, నువ్వు ఎంత కొన్నావు అని ఈమె అడుగుతుంది. సో ఇతను ఏం చెప్తున్నాడు, యూ వుడెంట్ బిలీవ్ ఇట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ. నేను కానీ ఇది ఎంత కొన్నానో చెప్తే నువ్వు అసలు నమ్మవు అన్నట్టు ఇతను చెప్తున్నాడు అనమాట. ఇలా ఇంకా ప్రతి ఒక్కరి నోట కూడా హిల్స్ ఆఫ్ ఫిష్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఇన్ ద ప్యాలెస్ టు ద కోటియర్స్ కుడ్ డిస్కస్ నథింగ్ బట్ హిల్స్ ఆఫ్ ఫిష్. ఆఖరికి రాజుగారి సభలో, ఆ రాజు సభలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా ఇంకా హిల్స్ ఆఫ్ ఫిష్ గురించే మాట్లాడుకుంటున్నారట. యువర్ మెజెస్టీ, యూ షుడ్ హ్యావ్ సీన్ ద హ్యూజ్ హిల్సా ఐ క్యాట్ ఇట్ వాజ్. సో మీకు తెలుసా, నేను చాలా పెద్ద పులస చేపని చూశాను, పట్టాను అన్నట్టు చెప్తున్నారనమాట. అప్పుడు రాజుగారికి చాలా కోపం వస్తుందన్నమాట. ఏంటి అసలు ఇది, అందరూ పులస చేప అంటే హిల్స్ ఆఫ్ ఫిష్ గురించే మాట్లాడుకుంటున్నారని వెంటనే కోపంగా స్టాప్ ఇట్ అంటాడనమాట, ఆపండి అని. ఆర్ యూ ఏ కోటియర్ ఆర్ ఏ ఫిషర్ మ్యాన్. నువ్వు అసలు ఈ సభ సభ్యుడివా, ఈ సభలో సభ్యుడివా, లేదంటే ఒక చేపలు అమ్ముకునేవాడివా అని తిడుతున్నారనమాట రాజుగారు. అంటే ఇంకా కోపం వస్తుంది. అందరూ కూడా దాని గురించి అసలు సభలో ఏంటి కొన్ని గొప్ప విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు, అది మానేసి చేపల గురించి డిస్కస్ చేస్తే అతను కూడా, రాజుగారికి కూడా చాలా కోపం వస్తుందన్నమాట. ద కోటియర్ ఫెల్ సైలెంట్ విత్ డౌన్ కాస్ట్ ఐస్. ద కింగ్ ఫెల్ట్ గిల్టీ. సో ఎప్పుడైతే అలా తిట్టారో ఇంకా అక్కడ ఉన్న రాజ్యసభలో ఉన్న సభ్యుడు ఇంకా తల దించేసుకుంటాడనమాట, కళ్ళు కిందకి దించేసుకుంటాడంటే కోపంగా, మరి తిట్టాడు కదా, ఇప్పుడు మనమైనా ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనం చేసిన తప్పుకి మనం వెంటనే తలదించుకుంటాం కదా, అలా అతను కూడా తలదించుకున్నాడు. ఐఎమ్ సారీ, ఐ లాస్ట్ మై టెంపర్. ఇట్ ఈస్ ద సీజన్ ఫర్ హిల్స్ ఆఫ్ ఫిష్ అండ్ నో వన్. సో అప్పుడు రాజుగారు మళ్ళీ అయ్యో అలాగా చేశాను ఏంటి అనుకొని, సారీ నాకు కోపం వచ్చింది బాగా, ఏంటి ఇలా అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు కదా, సో అందువల్ల నాకు కోపం వచ్చిందని రాజుగారు చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనకి ఈ రకమైన మార్క్స్లో వర్డ్స్ ఇస్తారో అవి వాళ్ళే డైరెక్ట్గా చెప్పినట్టు అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే రాజుగారు, ఇక్కడ గోపాల్ ఉన్నారనమాట. రాజుగారు అంటున్నారు, నాట్ ఈవెన్ గోపాల్ కెన్ స్టాప్ ఎనీ వన్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిల్స్ ఆఫ్ ఫిష్, నాట్ ఈవెన్ 5 minutes. సో రాజుగారు అంటారు, అసలు ఈ హిల్స్ ఆఫ్ ఫిష్ గురించి మాట్లాడుకోకుండా ప్రజల్ని మనం 5 నిమిషాలైనా ఆపగలమా, కనీసం 5 నిమిషాలైనా ఆపగలమా, ఏంటి అందరూ ఎవరు చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారని రాజుగారు అంటారు. హో ఐ థింక్ ఐ కుడ్ యువర్ మెజెస్టీ. వెంటనే గోపాల్ అంటాడు, ఓకే నేను అలా చేయగలను రాజుగారు అని చెప్పి అంటాడనమాట. వెంటనే రాజుగారు, దెన్ లెట్ మీ సీ యూ బై ఏ హ్యూజ్ హిల్సా అండ్ బ్రింగ్ ఇట్ టు ద ప్యాలెస్ వితౌట్ ఎనీవన్ ఆస్కింగ్ యూ ఏ వర్డ్ అబౌట్ ఇట్. అప్పుడు రాజుగారు అంటారు, సరే అయితే నువ్వు చేస్తానంటున్నావు కదా, నువ్వు ఒక పని చేయాలి, నువ్వు ఒక పెద్ద హిల్సా ఫిష్ని తీసుకురావాలి, రాజభవనంలోకి హిల్సా ఫిష్ని తీసుకురావాలి, కానీ దాని గురించి అసలు ఎవ్వరు కూడా ఒక్క వర్డ్ కూడా మాట్లాడకూడదు. ఆ హిల్సా ఫిష్ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడుకుంటా నువ్వు
ఆ హిల్సా ఫిష్ని తీసుకురావాలి ఇక్కడికి, అంటే దాని ప్రస్తావనే అసలు రాకూడదు, అలా తీసుకురావాలి అని అంటారనమాట రాజుగారు. అప్పుడు గోపాల్, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ, సరే నేను మీ యొక్క సవాల్ని అంగీకరిస్తాను అని చెప్పి గోపాల్ అంటాడనమాట. నెక్స్ట్ ఎ ఫ్యూ డేస్ లేటర్, కొన్ని రోజుల తర్వాత, వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్ అని ఇక్కడ గోపాల్, ఇక్కడ వాళ్ళ భార్య అడుగుతుందనమాట. ఎందుకు నువ్వు ఇలాగా నీ గెడ్డాన్ని సగమే తీసుకున్నావు అని అడుగుతుంది. ఐఎమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఎ ఫిష్, సో నేను ఒక చేపను కొనడానికి ఈ విధంగా తయారవుతున్నాను అని అంటాడనమాట గోపాల్. వాట్స్ ద మ్యాటర్ విత్ యూ, వై ఆర్ యూ స్మీరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యాష్, సో అసలు ఏం జరిగింది, నీకు అసలు ఏమవుతుంది, ఎందుకు నీ గెడ్డాన్ని అలా నీ గెడ్డానికి బూడిద రాసుకుంటున్నావు. స్మీరింగ్ అంటే వత్తడం లేదా చల్లడం, పూయడం అని అర్థం వస్తుంది స్మీరింగ్. సో అలా ఎందుకు నువ్వు నీ బూడిదని రాసుకుంటున్నావు నీ గెడ్డానికని వాళ్ళ ఆవిడ అడుగుతుంది అనమాట. వెంటనే గోపాల్, ఐ టోల్ యూ ఐఎమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఏ హిల్సా ఫిష్, నేను నీకు చెప్పాను కదా నేను హిల్సా ఫిష్ కొనడానికి వెళ్తున్నానని చెప్పి అని గోపాల్ అంటున్నాడు అనమాట. లిసన్ టు మీ ప్లీజ్, యూ కాంట్ పాసిబుల్లీ గో అవుట్ ఇన్ దోస్ డిస్గ్రేస్ఫుల్ ర్యాగ్స్, వాట్ ఆర్ యూ అప్ టు. సో వాళ్ళ ఆవిడ అడుగుతుంది అనమాట. సో చూసారా పిక్చర్లో వింతైన బట్టలు, అలాగా గడ్డాన్ని హాఫ్ షేవ్ చేసుకొని దానికి బూడిద రాసుకొని అలా అతను వెళ్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది, సో విను ఒకసారి, ఎందుకు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి బట్టల్లో వెళ్తున్నావు, అసలు నీకేమైంది, ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని వాళ్ళ ఆవిడ అరుస్తూ ఉన్నదనమాట వెనక నుంచి. సో అప్పుడు అతను చెప్తున్నాడు, హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ టెల్ యూ ఉమెన్ ఐఎమ్ అవుట్ టు బై ఏ హ్యూజ్ హిల్సా ఫిష్, ఎన్నిసార్లు చెప్పాలిరా బాబు నీకు, నేను చెప్పాను కదా హిల్సా ఫిష్ కొనడానికి వెళ్తున్నాను అన్నట్టుగా వాళ్ళ ఆవిడని అంటున్నారు. వాళ్ళ ఆవిడ అతను వెళ్ళిపోతుంటే చూస్తూ, ఇట్స్ హ్యాపెన్ టు హిమ్, హీఈస్ గోన్ మ్యాడ్, ఒకవేళ అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని వాళ్ళ ఆవిడ అనుకుంటుందన్నమాట. సో ఇదంతా అతను ఎందుకు చేస్తున్నాడు తెలుసు కదా, గోపాల్కి ఒక సవాల్ విసిరారు రాజు గారు, సో అందుకని చేస్తున్నాడు. అయితే ఇక్కడ చూస్తే గోపాల్ బౌట్ ద హిల్స్ ఆఫ్ ఫిష్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద ప్యాలెస్. సో అతని చేతిలో చూడొచ్చు మీరు, హిల్స్ ఆఫ్ ఫిష్ని కొనుక్కున్నాడు, రాజుగారి రాజభవనానికి వెళ్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఒక పిల్లవాడు అంటున్నాడు, మదర్ లుక్ అట్ ద మ్యాన్, ఇజంట్ హీ కామికల్, సో అమ్మ అతను చూడు ఎంత కామెడీగా ఉన్నారో అని అనేసి ఆ పిల్లవాడు అంటున్నాడు అనమాట. హీ మస్ట్ బీ ఏ మ్యాడ్ మ్యాన్, సో ఇతను ఒక పెద్ద ఆయన, అతను ఏమైనా పిచ్చోడా ఏంటి అలా డ్రెస్అప్ అయ్యాడు, అలా ఉన్నాడు ఏంటి అని అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ హుష్, ఐ థింక్ హీ ఈజ్ ఎ మిస్టేక్, ఇతను ఏదో చాలా వింత మనిషిలా ఉన్నాడే అని ఇతను అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క వేషం గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప అతని చేతిలో ఉన్న హిల్సా ఫిష్ గురించి ఎవ్వరు కూడా మాట్లాడుకోవట్లేదు. నెక్స్ట్ వెన్ గోపాల్ రీచ్డ్ ద కోర్ట్, సో రాజభవనానికి వెళ్ళిపోతాడు. వాట్ డూ యూ వాంట్ అని ఇక్కడ రాజభట్లు అడుగుతారనమాట. ఐ వాంట్ టు సీ ద కింగ్ అని గోపాల్ చెప్తాడు. నేను రాజుగారిని చూడాలనుకుంటున్నాను అని గోపాల్ చెప్తాడు. అప్పుడు ఈ రాజభట్టుడు, యూ కాంట్ సీ ద కింగ్, గెట్ అవే విత్ యూ, సో నువ్వు రాజుగారిని గట్టా చూడడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి రాజభట్టుడు చెప్తాడు. గోపాల్ బిగిన్ టు డ్యాన్స్ అండ్ సింగ్ లౌడ్లీ, సో అక్కడ ఏం చేస్తాడంటే పెద్దగా పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఆ యొక్క భవనం ముందు ఇలా డ్యాన్స్ అది వేస్తున్నాడు అనమాట. సో లోపల ఇన్సైడ్ ద ప్యాలెస్ అయితే రాజుగారు, ద మ్యాన్ ఈస్ క్రేజీ, త్రో హిమ్ అవుట్ ఎట్ వన్స్, ఐ వాంట్ టు సీ ద కింగ్, లెట్ మీ ఇన్, అంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటి అక్కడ ఎవరో కొంత వింత మనిషి ఉన్నాడు, సో డ్యాన్స్ వేస్తున్నాడు, రాజుగారిని చూడాలంటున్నాడు అని రాజుగారు వింటున్నారు ఆ మాటలన్నీ. బ్రింగ్ దట్ మ్యాన్ టు మీ ఎట్ వన్స్ అని రాజుగారు అంటున్నారు అనమాట. ఒకసారి నా దగ్గరకు తీసుకురా అతన్ని అని రాజుగారు అన్నారు. ఎస్ యువర్ మెజెస్టీ, అలాగే రాజుగారు అని చెప్పి అక్కడ రాజభటుడు వెళ్ళిపోతాడు అనమాట. గోపాల్ వాజ్ బ్రౌట్ బిఫోర్ ద కింగ్, సో గోపాల్ రాజు ముందుకు వచ్చేసాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన, ఇట్స్ గోపాల్, సో గోపాల్లా ఉన్నాడే ఇతను అని అంటున్నాడు అనమాట. అయితే ద మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ మైండ్, ఒకవేళ తనకు బుర్ర ఏమైనా పోయిందా ఏంటి, అంటే కొంచెం పిచ్చి పట్టిందా ఏంటి అని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ క్రేజీ జోక్స్, సో అతను వేసే జోక్స్లో ఇది ఒక రకమైందా, అంటే ఇలా తయారవడం కూడా ఒక రకమైన కామిక్ లాగా అతను చేస్తున్నాడా అని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ రాజుగారు అంటున్నారు, ఆల్ రైట్ గోపాల్, అవుట్ విత్ ఇట్, వై ఆర్ యూ డ్రెస్డ్ అప్ ఇన్ దిస్ రిడిక్యులస్ ఫ్యాషన్, సో ఓకే గోపాల్ నువ్వేనా, ఎందుకు నువ్వు ఈ విధంగా ఎందుకు డ్రెస్అప్ అయ్యావు, సో ఎందుకు ఇలా తయారయ్యావు అని రాజుగారు అడుగుతున్నారు. యువర్ మెజెస్టీ, యూ సీమ్ టు హ్యావ్ ఫర్గెటన్ సంథింగ్,
రాజు గారు మీరు ఒకటి మర్చిపోయారు, నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు కదా, సో మీరేదో మర్చిపోయినట్టున్నారు కదా అని అంటే, ఫర్గెట్ అండ్ సంథింగ్ నేను మర్చిపోయానా అని రాజు గారు ఆలోచిస్తున్నారు అనమాట. అయితే అప్పుడు గోపాల్, స్ట్రేంజ్లీ ఇనఫ్ టు వన్ సీమ్స్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిల్సా ఫిష్ టుడే. ఫ్రమ్ ద మార్కెట్ టు ద ప్యాలెస్ అండ్ ఇన్ ద కోర్ట్ నాట్ ఏ సోల్ హ్యాస్ స్పోకెన్ ఏ వర్డ్ అబౌట్ హిల్సా ఫిష్. సో రాజుగారు మీరు ఇచ్చిన ఛాలెంజ్ మర్చిపోయారా, ఇవాళ నేను తెచ్చాను హిల్సా ఫిష్ని ఇక్కడికి, ఆ హిల్సా ఫిష్ గురించి ఒక్కరు కూడా, అంటే దారిలో వచ్చేటప్పుడు నేను వచ్చిన మార్కెట్ నుంచి ఈ ప్యాలెస్ వరకు వచ్చాను కదా, ఆ మధ్యలో ఎవ్వరు కూడా హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకోలేదు. ఒక్క సోల్ అంటే వన్ సోల్, నాట్ ఏ సోల్ అంటే ఒక్క మనిషి కూడా మాట్లాడుకోలేదు దాని గురించి, హిల్సా ఫిష్ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదని చెప్పాడు. సో అదే కదా గోపాల్కి ఇచ్చిన ఛాలెంజ్, అది తను ఫినిష్ చేశాడనమాట. ఓన్లీ దెన్ డిడ్ ద కింగ్ రిమెంబర్ ద ఛాలెంజ్ హీ హ్యాడ్ థ్రోన్ టు గోపాల్. అప్పుడు రాజుగారు గుర్తొచ్చిందనమాట, ఆహా నేను ఇచ్చాను కదా ఛాలెంజ్ గోపాల్కి అని అప్పుడు గుర్తొచ్చింది. హాహా, వెల్ గోపాల్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అచీవ్డ్ ద ఇంపాసిబుల్ వాన్స్ అగైన్ అని రాజుగారు అంటున్నారనమాట. అప్పుడు రాజుగారు బాగా నవ్వుకొని, అవునా నువ్వు మళ్ళీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించావు గోపాల్ అని చెప్పి గోపాల్ని పొగడడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఇది మనకి లెసన్ గోపాల్ అండ్ ద హిల్సా ఫిష్ అనేది కనుక చూసుకుంటే. నెక్స్ట్ వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ అనేది చూస్తే ఇందులో ఉన్న గ్రామర్. సో నోటీస్ హౌ ఇన్ ఏ కామిక్ బుక్ దెర్ ఆర్ నో స్పీచ్ మార్క్స్ వెన్ క్యారెక్టర్స్ టాక్. ఇన్స్టెడ్ వాట్ దే సే ఈజ్ పుట్ ఇన్ స్పీచ్ బబుల్. However, if we wish to repeat or report what they say, we must put in reported speech. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, నార్మల్గా మనకి ఇలా ఒక బబుల్స్లో ఇచ్చి వాళ్ళు ఇప్పుడు కింగ్ ఉన్నాడంటే కింగ్ ఏం మాట్లాడాడు, లేదా ఒక చిన్నపిల్లాడు ఉన్నాడంటే చిన్నపిల్లాడు ఏం మాట్లాడాడు అనేది ఇలా బబుల్స్ రూపంలో ఇస్తున్నాడు కదా మనకి. ఒకవేళ అలా వాళ్ళు మాట్లాడింది డైరెక్ట్గా బబుల్స్లో ఇస్తున్నారు. ఒకవేళ అలా ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడారో మనం చెప్పినట్టయితే దాన్ని మనం ఎలా చెప్తాము అంటే రిపోర్టెడ్ స్పీచ్లో చెప్తామన్నమాట. రిపోర్టెడ్ అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మనకి ఇచ్చాడు. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ టు రిపోర్టెడ్ స్పీచ్, ద ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన మాటల్ని మనకి రిపోర్టెడ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నారనమాట. ఇక్కడ చూస్తే హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా అని ఒక ఆవిడ అడుగుతుంది కదా స్టార్టింగ్లో. ఈ చేప కొనడానికి నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు అంటే ఎంత కొన్నావు అని అడుగుతుంది కదా. ఆమె మాటల్లో కాకుండా ఆమె చెప్పినట్టుగా మనం చెప్పడం అనమాట. అంటే ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్ హౌ మచ్ హీ హ్యాడ్ పెయిడ్ ఫర్ దట్ హిల్సా. అంటే ఆమె అడుగుతుంది ఏమని, ఆ మనిషి ఆ హిల్సా కొనడానికి ఎంత డబ్బులు పే చేశాడు అని ఆమె అడిగింది అని మనం చెప్పడం అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆస్క్డ్ అనేది వచ్చింది, అలాగే హీ హ్యాడ్ పెయిడ్. సో ఇక్కడ పే అనేది ఇక్కడ హ్యాడ్ పెయిడ్గా మారింది. ఇలా మనకి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక టెన్స్లోంచి ఇంకొక టెన్స్లోకి మారడం కానీ, సెడ్, టోల్డ్, ఆస్క్డ్, క్వశ్చన్డ్ ఇలా రకరకాలుగా మనకి మారుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇచ్చినట్టు మట్టుకి మనం డిస్కస్ చేద్దాము. సో ఆ యొక్క డైరెక్ట్ స్పీచ్ గురించి ఫుల్ ప్లెడ్జెడ్గా మనం ఇంకొక వీడియోలో అయితే నేర్చుకుందాం. వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్ అంటే ఎందుకు నువ్వు అలాగా హాఫ్ షేవ్ చేసుకున్నావని గోపాల్ వైఫ్ అడుగుతుంది కదా. గోపాల్స్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ వై హిస్ ఫేస్ వాజ్ హాఫ్ షేవెన్. సో ఇక్కడ హాఫ్ షేవెన్ అనేది వాజ్ హాఫ్ షేవెన్గా మారింది. అంటే గోపాల్ వాళ్ళ వైఫ్ అడిగింది అతన్ని ఏమనంటే ఎందుకు నువ్వు నీ గడ్డాన్ని సగమే గీసుకున్నావు అని అడిగింది అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ. గోపాల్ చెప్తాడు కదా. సో గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్ హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. సో యాక్సెప్ట్ అనేది యాక్సెప్టెడ్గా మారింది. ఇలా వెర్బ్లో చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఐ వాంట్ టు సీ ద కింగ్. గోపాల్ టోల్డ్ ద గాడ్స్ దట్ హీ వాంట్ టు సీ ద కింగ్. బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్ అని కింగ్ అన్నారు. ఇప్పుడు కింగ్ అన్నట్టు మనం చెప్తున్నాం. ద కింగ్ ఆర్డర్డ్ ద గాడ్ టు బ్రింగ్ ద మ్యాన్ హిమ్ అట్ వన్స్ అని చెప్తున్నాం. ఈ విధంగా మనకి రిపోర్టెడ్ స్పీచ్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోమన్నాడు. ఛాలెంజ్ అంటే సవాలు, మిస్టిక్ అంటే కొంచెం అంతు చిక్కని అని, కామికల్ అంటే
హాస్యాస్పదంగా. కోర్టియర్ అంటే అక్కడ ఉన్న రాజసభలో సభ్యుడు. స్మీరింగ్ అంటే పూయడము లేదా చల్లడము, అంటే బూడిద స్మీరింగ్ అన్నాడు కదా, అంటే బూడిద రాసుకోవడం కానీ బూడిద అతుక్కోవడం కానీ చల్లడం కానీ, అంటే బూడిద అని కాదు, చల్లడము, పూయడము, వెదజల్లడం, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయన్నమాట. సో అది మనకి నెక్స్ట్ ఇది ఇందులో ఉన్న గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కొన్ని క్రాస్ పజిల్ అనేది ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మదర్ విల్ బి వెరీ డాష్ ఇఫ్ యూ డోంట్ గో టు స్కూల్. సో ఫస్ట్ దానికి మనకి చూస్తే సి ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, అక్కడ ఒక క్లూ ఇచ్చాడు. మదర్ నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే చాలా కోపపడుతుంది, అంటే ఇక్కడ క్రాస్, CROSS క్రాస్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నిలువు ఎస్ టీ, ఫస్ట్ లెటర్ ఎస్ లాస్ట్ లెటర్ టీతో మనం చూడాలి. సెకండ్ వన్ చూస్తే యాజ్ సూన్ యాజ్ హీ క్యాట్ డాష్ ఆఫ్ టీచర్ మోహన్ స్టార్టెడ్ రైటింగ్. సో ఇక్కడ సైట్ అనమాట, అంటే సైట్ అంటే ఇక్కడ చూడడం అనే అర్థం వస్తుంది. సో ఎప్పుడైతే టీచర్ నిన్ను సడన్గా చూసిందో వెంటనే మోహన్ రాయడం స్టార్ట్ చేశాడు అనే అర్థం వస్తుంది అనమాట. సో సైట్ అనేది ఇక్కడ మనకి SIGHT సైట్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ టైనీ, అలా మనకి ఇక్కడ చూస్తే హౌ డూ యూ లైక్ మై డాష్ కిచెన్ గార్డెన్ బిగ్ ఇనఫ్ ఫర్ యూ ఈజ్ ఇట్. సో ఇక్కడ డాష్ అంటే టైనీ కిచెన్ గార్డెన్ అనేది వస్తుంది. మై యంగెస్ట్ సిస్టర్ ఈజ్ నౌ ఏ డాష్ ఓల్డ్. సో ఇక్కడ ఫస్ట్ Y ఇచ్చాడు, లాస్ట్ R ఇచ్చాడు కాబట్టి ఏ ఇయర్ ఓల్డ్గా మనం రాసుకుంటాం. స్టాండింగ్ ఆన్ ద డాష్ హీ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్. సో ఇక్కడ R ఇచ్చాడు, F ఇచ్చాడు, రూఫ్ అనేది మనం రాస్తాం. నెక్స్ట్ డోంట్ మేక్ సచ్ ఏ డాష్ నథింగ్ విల్ హ్యాపెన్. సో ఫస్ట్ FS ఇచ్చాడు కాబట్టి FUSS ఫస్ట్ అని రాస్తాం. నెక్స్ట్ డోంట్ క్రాస్ ద స్ట్రీట్ టిల్ ద గ్రీన్ లైట్ కమ్ ఆన్. సో ఇక్కడ స్ట్రీట్ అనేది ఎందుకు వస్తుందంటే S ఇచ్చాడు, T ఇచ్చాడు, సో స్ట్రీట్ కింద మనం రాసుకున్నాం. ఈ విధంగా మనకి యొక్క టాపిక్లో గ్రామర్ అనేది ఒకే ఒక టాపిక్ ఇచ్చాడు, రిపోర్టెడ్ స్పీచ్ గురించి. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పోయం కనుక చూస్తే ద షెడ్ అనమాట. ద షెడ్ అనేది ఒక పోయము. డూ యూ నో వాట్ ఏ షెడ్ ఈజ్? ఏ కౌ షెడ్, ఏ టూల్ షెడ్, ఏ వుడ్ షెడ్ ఫర్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాడు. అంటే షెడ్ అంటే ఏంటో తెలుసు కదా, మనం పశువులకి పాక అంటాము. అలాగే ఏదైనా లేకపోతే టూల్ షెడ్, వుడ్ షెడ్ అంటే ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి, ఇలా వాటన్నింటిని మనం షెడ్లు అని పిలుస్తూ ఉంటాం కదా. సో షెడ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్మాల్ రూమ్ అవే ఫ్రమ్ ద మెయిన్ హౌస్ ఫర్ స్టోరింగ్ కీపింగ్ థింగ్స్, యానిమల్స్, టూల్స్, వెహికల్స్ ఎక్సెట్రా. సో షెడ్ అంటే ఏంటంటే ఇంటికి కొంచెం దూరంగా ఉండే ఒక చిన్న రూమ్, అందులో వేస్ట్ కానీ ఏవైనా స్టోర్ రూమ్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, లేదా యానిమల్స్ని పెడుతూ ఉంటాం, అలాంటి లేకపోతే ఏవైనా వెహికల్స్ పెడుతూ ఉంటాం, ఏవైనా పనిముట్లు పెట్టుకుంటాం కదా, దాన్ని షెడ్ అంటారు. ఆస్క్ యువర్ పార్ట్నర్ ఇఫ్ షీ ఆర్ హీ హ్యాస్ ఎవర్ సీన్ ఎ షెడ్ అని అడుగుతున్నారు, అంటే స్కూల్లో పిల్లలకి అడుగుతున్నారు అనమాట. సో పోయం కనుక చూసుకుంటే దేర్ షీ షెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ అవర్ గార్డెన్ విత్ ఏ స్పైడర్స్ వెబ్ హ్యాంగింగ్ అక్రాస్ ద డోర్. సో వాళ్ళ గార్డెన్కి కింద ఇలా ఒక షెడ్ అనేది ఉన్నదట. ఆ షెడ్ కనుక చూసుకుంటే ఈ తలుపులకి సాలిపురుగులు గూళ్ళు అనేవి వేలాడుతూ ఉన్నాయట. అంటే కొన్ని రోజుల పాటు అలా మనం వదిలేస్తే బూజు పట్టేస్తుంది కదా, సో అలా సాలి గూళ్ళు అనేవి ఆ తలుపుకి వేలాడుతూ ఉన్నాయట. ద హింజెస్ ఆర్ రస్టీ అండ్ క్రీక్ ఇన్ ద విండ్. హింజెస్ అంటే ఏంటంటే మడత బందులు అంటారు కదా, తలుపులు అవి మనం ఇప్పుడు తెరిచి మూయడానికి మధ్యలో ఉంటాయి కదా, సో వాటిని హింజెస్ అంటారు. అవి ఎలా అంటే బాగా రస్ట్ పట్టేసాయి అనమాట, బాగా జంకు పట్టేసి ఎప్పుడైనా గాలి వేస్తే అవి సౌండ్ చేస్తున్నాయి అనమాట, క్రీక్ క్రీక్ అని సౌండ్ చేస్తున్నాయి. క్రీక్ అంటే సౌండ్ అనమాట, సౌండ్ చేస్తూ ఉన్నాయి. వెన్ ఐ ఆమ్ ఇన్ బెడ్ ఐ లై అండ్ లిజన్ ఐ విల్ ఓపెన్ ద డోర్ వన్ డే. సో అలా తిను బెడ్ పైన పడుకొని కిటికీలోంచి ఆ షెడ్ వైపు చూస్తూ ఆ సౌండ్స్ని అవి వింటూ ఉండేవాడు అనమాట. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు ఆ డోర్ని ఓపెన్ చేస్తాను అని అనుకుంటూ ఉండేవాడు. సో ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో ఇలా ఉంటాయి కదా కొన్ని పాడుపడిపోయిన ఇళ్ళలాగా, అలా అనమాట. దేర్స్ ఎ డస్టీ ఓల్డ్ విండో అరౌండ్ ఎట్ ద సైడ్ విత్ 3 క్రాక్డ్ పేన్స్ ఆఫ్ గ్లాస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పక్కనే ఒక డస్టీ విండో అనేది ఉన్నదట,
అందులో 3 గ్లాసులు అనేవి విరిగిపోయాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో మీరు 3 గ్లాసులు అనేవి విరిగిపోయాయి అనమాట. ఆ కిటికీల యొక్క గ్లాసెస్ క్రాక్డ్ పేన్స్ ఆఫ్ గ్లాస్ అంటే విరిగిపోయాయి. ఐ ఆఫెన్ థింక్ దేర్ సమ్వన్ స్టేరింగ్ ఎట్ మీ ఈచ్ టైమ్ దట్ ఐ పాస్. సో ఇతనికి ఎప్పుడు అనిపిస్తుందట ఎవరో ఉన్నారు అందులో, అటువైపు వెళ్తుంటే ఎవరో నన్ను చూస్తున్నారు లేదా ఎవరో ఉన్నారు అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందట. ఐ విల్ పీప్ త్రూ దట్ విండో వన్ డే. ఏదో ఒక రోజు నేను ఆ విండోలోంచి లోపలికి చూస్తాను అని అంటున్నాడు అనమాట. అంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు? మన రైటర్ ఫ్రాంక్లిన్ అనే అతను ఇదంతా చెప్తున్నారనమాట. మై బ్రదర్ సేస్ దేర్స్ ఏ గోస్ట్ ఇన్ ద షెడ్ హూ హైడ్స్ అండర్ ద రోటెన్ ఫ్లోర్ బోర్డ్స్. సో వాళ్ళ బ్రదర్ అంటే ఇక్కడ వాళ్ళ అంటే ఈ రైటర్ యొక్క బ్రదర్ ఏం చెప్పేవాడట, అక్కడ ఒక దెయ్యం అనేది ఉన్నది, అది ఎక్కడ దాక్కున్నది అంటే హూ హైడ్స్ అండర్ ద రోటెన్ ఫ్లోర్ బోర్డ్స్. రోటెన్ అంటే కుళ్ళిపోయిన, ఫ్లోర్ బోర్డ్స్ అంటే ఏంటంటే ఆ నేల ఏదైతే ఉంటుందో దాని కింద. అంటే మనం అంటే ఇక్కడ టైల్స్, మార్బుల్స్ ఆర్ ఇంకేమైనా రాళ్ళు అవి వేసుకుంటాం కదా ఫ్లోర్ కింద. వాళ్ళు ఏంటంటే అంటే అబ్రాడ్స్లో ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా అక్కడ చలి అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెక్కని యూజ్ చేస్తారనమాట. సో చెక్కతోనే వాళ్ళు ఇల్లులన్నీ కట్టుకుంటారు కదా, చెక్కే ఉంటుంది ఆల్మోస్ట్ అంతా. సో ఇక్కడ ఆ చెక్క ఏదైతే ఉన్నదో అది బాగా కుళ్ళిపోయి ఉంటుంది, దాని కింద ఈ దెయ్యం దాక్కున్నది అని చెప్తున్నాడు. అండ్ ఇఫ్ ఐ ఎవర్ డేర్ టు సెట్ ఫుట్ ఇన్సైడ్ హీ విల్ జంప్ అవుట్ అండ్ చాప్ మై హెడ్ బట్ ఐ విల్ టేక్ ఏ పీక్ వన్ డే. సో ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ బ్రదర్, నేను ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు, కానీ ఏదో ఒక రోజు ఒకవేళ వెళ్తే కనుక ఆ దెయ్యము నా యొక్క మెడ నరికేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఐ నో దట్ దేర్ ఈజ్ నాట్ రియలీ గోస్ట్ అని అంటే వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు అక్కడ దెయ్యం ఉంది, వెళ్తే నరికేస్తుంది చేస్తుందని. కానీ ఇక్కడ మన రైటర్ ఏమంటున్నారంటే ఐ నో దట్ దేర్ ఈజ్ నాట్ రియలీ ఏ గోస్ట్. నాకు తెలుసు అక్కడ ఏ దెయ్యము కూడా లేదని. మై బ్రదర్ టెల్స్ లైస్ టు కీప్ ద షెడ్ ఫర్ హిస్ డెన్. సో డెన్ అంటే ఏంటంటే ఏమైనా వస్తువులు దాచుకునే అలా మీనింగ్ వస్తుంది. సో అక్కడ ఏ దెయ్యమూ లేదు, నాకు తెలుసు మా బ్రదర్ ఎందుకు అలా చెప్తున్నాడు, ఎందుకంటే సో అది ఆ రూమ్ని తను ఒక డెన్గా యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి నాకు అలా అక్కడ దెయ్యం ఉన్నది అని ఒక సృష్టించి చెప్తున్నాడు అని మనం రైటర్ అనుకుంటున్నారు. దెర్ ఈజంట్ ఎనీవన్ స్టేరింగ్ ఆర్ మేకింగ్ స్ట్రేంజ్ నాయిసెస్ అండ్ ద స్పైడర్ హ్యాస్ గోన్ ఫ్రమ్ హిజ్ వెబ్. సో అక్కడ ఎవ్వరూ లేరు, ఎలాంటి నాయిసెస్ కానీ ఎలాంటి సౌండ్స్ కానీ ఎవ్వరూ చేయట్లేదు. ఇంకా అక్కడ ఆ తలుపుకి వేలాడే ఆ స్పైడర్ వెబ్ అంటే ఆ యొక్క సాలె గూడు ఉన్నది కదా, ఆ గూడు నుంచి ఆ స్పైడర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిన్స్ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ గో ఇన్ టు దట్ షెడ్ వన్ డే సూన్. సో నాకు తెలియదు ఎప్పుడు వెళ్తానో, కానీ ఖచ్చితంగా నేను ఒకరోజు ఆ షెడ్లోకి వెళ్తాను. బట్ నాట్ జస్ట్ ఎట్, కానీ ఇప్పుడప్పుడే కాదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాను ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఇది మన ఈ యొక్క షెడ్ అనే పోయం. దీన్ని ఫ్రాంక్లిన్ అనే వారు రాయడం జరిగింది. సో ఈ పోయంతో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఉన్న గ్రామర్ ఏం లేదు పోయంలో, ఓన్లీ పోయం. సో పై లెసన్లో కనుక చూసుకుంటే మనకి కేవలం రిపోర్టెడ్ స్పీచ్ గురించి ఇచ్చారు. ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్. నెక్స్ట్ వీడియోలో మనం ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.